జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే ప్రియమ్మా. హలో బాబాయ్. ఈయనెవరు? మీ కార్ డ్రైవరా? కార్ డ్రైవర్ ఏంటి? మొన్న నన్ను చూసావు కదా. నేనా? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. శ్రీవారు, మా బాబాయ్కి మతి మరుపు, అసలు గుర్తుండదు. బాబాయ్, ఈయన మా శ్రీవారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. సరే శ్రీవారు, ఇక మీరు బయలుదేరండి. ప్రియా, నేను వెళ్లాల్సిందేనా? మీరెందుకు ఇక్కడ? వెళ్ళండి. సాయంత్రం ఇంటికెలా వస్తావు? ఇక్కడే ఉండి తీసుకెళ్తాను. ఇక్కడెందుకు ఉండటం? మీరు వెళ్ళి పని చూసుకోండి. నా పని అయ్యాక సాయంత్రం నేను మీకు ఫోన్ చేస్తాను. ఎన్నింటికి అయిపోతుంది? తెలీదు శ్రీవారు, సాయంత్రం 5, 6 అవుతుంది. సరే అయితే జాగ్రత్త. ఏం కావాలి సార్? మా దగ్గర మంచి మంచి మొక్కలు దొరుకుతాయి సార్. బాబాయ్, ఈయన మా శ్రీవారు. ఇప్పుడే కదా మాట్లాడారు. మర్చిపోయానమ్మా. ఏంటో. బాయ్ శ్రీవారు, వెళ్ళండి. ప్రియా, పిలిచావా? లేదే. మరి నాకేంటి శ్రీవారు అని పిలిచినట్టు అనిపించింది? ఓ ఏమో. ఓ అమ్మా, ఇందాక నుంచి ఫోన్ మోగుతుందమ్మా. హలో. ఎవరయ్యా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను. మా ప్రియమ్మని ఏమైనా లైన్ వేస్తున్నావా ఏంటి? ఇందాక నేను ఎవరు చెప్పయ్యా. మా ప్రియమ్మకి ఎందుకు లైన్ వేస్తున్నావు? బాబాయ్, ఆయన మా శ్రీవారు. మీ శ్రీవారు అమ్మా? పరిచయం చేస్తే కదా తెలిసేది. ఎవరో పోకిరోడు అనుకున్నాను. అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండమ్మా, నీ భర్త అని తెలుస్తుంది.
ఇందాకే కదా మాట్లాడాను. అప్పుడే మర్చిపోయావా? సీరియస్ అవుతారేంటి శ్రీవారు? మా బాబాయ్కి మతిమరుపని తెలుసు కదా. అయినా మీరేంటి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు? వెళ్ళాను, మళ్ళీ మన ఇంటికి మొక్కలు కొందామని వచ్చాను. అలా అనుమానంగా చూస్తావేంటి ప్రియా? నిజంగానే మొక్కలు కొనడానికి వచ్చాను. మీరు ఇంటి కోసం మొక్కలు కొనటానికి వచ్చారు అంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఆ అబ్బాయిని చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా శ్రీవారు. చూడమ్మా, చెప్పండి మేడం. ఇందాక యాక్సిడెంట్ వచ్చిన పేషెంట్ ఎక్కడ ఉన్నారు? ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నారు మేడం. ఏమైందమ్మా? ఏడోకమ్మ రాధిక. ప్రియా, ఇప్పుడు ఎలా ఉందంట మాలుడు గారికి? కండిషన్ ఏంటో తెలియదమ్మా. ఆయన కనుక్కొని వస్తానని వెళ్ళారు. అంత మంచి మనిషికి శత్రువులు ఎవరు ఉంటారే? బాబు, ఏం చెప్పారు డాక్టర్? పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు, కాకపోతే కొంచెం క్రిటికల్ గా ఉంది అని చెప్పారు. మిస్టర్ అమర్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి డాక్టర్. ఓకే డాక్టర్. అక్క, డాక్టర్ గారు ఏమన్నా చెప్పారా అండి? స్పృహ వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోయింది. ఇప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు. ప్రమాదం అయితే ఏమీ లేదు కదా అల్లుడు గారు? అప్పుడే ఏం చెప్పలేం అత్తయ్య గారు. బ్రదర్ త్వరగా కోలుకోవాలని మనం కోరుకోవడం తప్ప. రాధిక గారు,
అమ్మా అక్క బ్లడ్ ఇవ్వడం అయిపోయింది శ్రీవారు. పూర్తయింది. మరి అమ్మాయి ఇంకా రాలేదేం అల్లుడు గారు? నేను డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా బ్లడ్ ఇచ్చి స్పృహ తప్పింది. కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలే తను పొద్దున్నుంచి ఏమీ ముట్టుకోలేదు కూడా. చాలా నీరసపడిపోయింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు గారు? అయ్యో దేవుడా, నా బిడ్డకి ఎందుకు ఇలా జరుగుతోంది? అత్తయ్య ఏం ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకండి. సెలైన్ ఆల్రెడీ పెట్టారు, తను త్వరగా రికవర్ అయిపోతుంది. ప్లీజ్ మీరేం కంగారు పడకండి. ప్రియా, అత్తయ్య గారిని ఓదార్చి కాస్త రిలాక్స్గా ఉండమని చెప్పు. కూర్చోండి, అత్తయ్య గారిని చూసుకో. కూర్చోండి. ఏం కాదమ్మా, కంగారు పడుకో. అమ్మ రాధిక, ఇప్పుడు ఎలా ఉంది తల్లి? బానే ఉందమ్మా. ఎందుకక్క అంత రిస్క్ చేశావు? మా శ్రీవారు ఏదో విధంగా బ్లడ్ తెప్పించేవారు కదా. మీ బావగారి కోసం నేను ఆ మాత్రం చేయలేకపోతే మా బంధానికి విలువే ఉంటుంది ప్రియా. అమ్మ ప్రియా, వెళ్ళి రాధికకి ఆరెంజ్ జ్యూస్ తీసుకురా తల్లి. అలాగేమ్మా. రాధిక, ఇప్పుడు బానే ఉంది కదమ్మా? అమ్మా. రాధిక, కొంచెం వద్దమ్మా. జ్యూస్ తాగమ్మా. కొంచెం కొంచెం తాగమ్మా. తాగు తల్లి, తాగు. రాధిక, కొంచెం కొంచెం తాగమ్మా. రాధిక, తాగక్క. తాగు తల్లి, కొంచెం తాగక్క. నీరసం పోతుంది. తాగు. కొడతావా? ప్రియా, దానికంతా మీ నాన్న గుండె ధైర్యమే వచ్చింది. ఆయన కూడా అంతే. ఎంత సమస్య వచ్చినా తొనకుండా బెణక్కుండా నిబ్బరంగా ఉండేవారు. రాధిక చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ పెరిగింది. నీకు తెలుసు కదా ప్రియా, నాన్న అక్కని డాక్టర్ని చేయాలనుకోగానే మీ నాన్న కోరిక తీర్చడం కోసం అనుక్షణం చదువుతూనే ఉండేది. నీకు తెలుసా బాబు, రాధిక వాళ్ళ నాన్నకి ఇష్టం లేని కలర్ వేసుకోవడం కూడా అసలు నచ్చేది కాదు. అలాంటిది మీరు చెప్పారని మారు మాట్లాడకుండా పెళ్లికి తలొంచింది.
అది అనుక్షణం మీ ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కునేది కదా. ఇప్పుడు అత్తిల్లే సర్వస్వంగా బ్రతుకుతోంది. అంతలా ప్రేమించే భర్తకి ఏదైనా సమస్య వస్తే ఎలా తట్టుకుంటుందండి? ఎలా తట్టుకుంటుంది? ఊరుకోమ్మా, అమ్మా, అమ్మ ఊరుకోమ్మా, అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో ప్లీజ్ అమ్మా. మిమ్మల్ని ఇప్పటి వరకు నేనేది అడగలేదు. ఇదే నా మొదటి చివరి కోరిక. నేహ ఒంటరిగా కనబడితే మాత్రం ఈసారి ధైర్యం చేసి మాట్లాడాలి. నేహ, హాయ్ నేహ. ఎవరు? నా పేరు రాహుల్. మీ కాలేజీలో సీనియర్ని. ఎదురింట్లోనే ఉంటాను. అయితే అది అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఏం మాట్లాడాలి? అది యాక్చువల్గా అది ఆ కారు మీ అన్నయ్యదేనా? అవును. బామ్మ, బామ్మ, రాధిక నా భార్య. రాధిక, మా బామ్మ రాజేశ్వరీదేవి గారు. అమ్మ చెప్పింది ఈవిడి గురించే. తన కడుపున పుట్టకపోయినా నన్ను పెంచిన అమ్మ. తాళినెందుకు పట్టుకున్నానో అర్థం కాలేదా నీకు? నా కొడుకు కైలాష్ ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడంటే ఈ తాళి ఎంత గట్టిదో చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నావు నాన్నా?
నీకే ప్రమాదం లేదు కదా? హ. నీకిలా జరిగింది అని తెలియగానే ఎత్తుకుని పెంచిన మమకారం నిలవనివ్వలేదురా. వదిన గారు, వాటర్ తాగండి. వాటరా? మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు? మరదలంటే కూతుర్లాంటిది, అవునా? కాళ్ళు నొక్కమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నేనమ్మా. కాళ్ళు పట్టు, తప్పులేదు. బామ్మగారు, కాఫీ. పిన్ని, మీరు లేవండి, నేను కాళ్ళు పడతాను. అతి వినయం ధూర్త లక్షణం. ఏమిటి? కాఫీ ఇచ్చి కాళ్ళు పట్టి నన్ను కాకా పడుతున్నావా? అతిథి దేవో భవ అన్నారు కదా బామ్మగారు. మా అత్తయ్య తరపున అతిథిగా వచ్చిన మీకు మర్యాదలు చేయడం మా కర్తవ్యం. అంతే తప్ప గుడ్ మార్నింగ్ అమ్మ ప్రియా. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఎవరెవరు బాబాయ్ ఇక్కడ పనిచేస్తుంది? అవును, ఎవరు? ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? నేను ఈ రోజు జాబ్ లో జాయిన్ అయ్యానండి. అవును ప్రియా, నీ ప్లేస్ లోనే జాయిన్ అయింది. నా ప్లేస్ లో జాయిన్ అవ్వడం ఏంటి సార్? నువ్వు ఇంకా జాబ్ కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? నేనేం మిస్టేక్ చేశాను? నేను వచ్చాక సేల్స్ కూడా పెరిగాయని చెప్పారు కదా. కావచ్చమ్మా, కానీ నాకింకా ప్రాణాల మీద తీపు ఉంది. ఇంకొన్నాళ్ళు సుఖంగా బతకాలనుకుంటున్నా. ఇక్కడ జాబ్ చేయడం కొంతమందికి ఇష్టం లేదు. మా శ్రీవారి ఏమైనా అన్నారా? కారణాలు ఎందుకమ్మా, నీకిక్కడ పని లేదు, వెళ్ళు. కానీ తను ఇంట్లో లేని ఈ 2 రోజులు నేను బాగా ఆలోచించాను. అసలు మనకేం తక్కువ, బానే ఉన్నాం కదా. ప్రియా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందని నాకు అనిపించింది. అందుకే తీయించేశాను. మీరు చేసిన పని నాకేం నచ్చలేదు శ్రీవారు. ప్రియా ప్రియా
ఒరే అమర్, ఇప్పుడు నిజం చెప్పు. ప్రియా ఉద్యోగం చేయడం ఎందుకు ఇష్టం లేదో నువ్వు చెప్పరా. అమ్మమ్మ, ప్రియా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. తన బాధను తగ్గించడానికి నేను తోడవ్వాలే గాని అందుకోసం ఎక్కడో పనిచేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. తను అల్లరి చేస్తూ సరదాగా ఉంటూ నన్ను ఆట పట్టిస్తుంటే నాకు చాలా ఇష్టం. తన ఇంట్లో లేకపోవడం వల్ల మనందరిలో ఆ ఉత్సాహం దూరం అయిపోయింది. నా బంగారు తండ్రి, ప్రియ మీద నువ్వింత ప్రేమ చూపించడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. తాను జాబుకి వెళ్లడం వల్ల ప్రియని మిస్ అయి నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది. ప్రియని ఉద్యోగం మాన్పించే విషయంలో నా ఫుల్ సపోర్టు నీకే. అమ్మమ్మ, కాకపోతే ప్రియాకి చాలా కోపం వచ్చినట్టుంది. ఒరే, మంచివాళ్ల కోపం ఎప్పుడు పాల పొంగులాంటిదిరా. ప్రేమ అనే కాసిని నీళ్లు తల మీద చల్లితే వెంటనే చల్లారిపోతుంది. వెళ్ళు నాన్న, వెళ్ళి ప్రియతో ప్రేమగా మాట్లాడు. అలాగే అమ్మమ్మ. ప్రియా, నేనేదో అడుగుతున్నా కూడా టైం అయిపోయిందంటూ నన్ను తోసుకుంటూ మరీ పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎందుకే అంత కంగారు? ఎక్కడికెళ్తున్నావు? చాలా అంటే చాలా ముఖ్యమైన పని బామ్మ. ఆయన 9 కావడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. అలా 9 కొట్టగానే ఇలా వెళ్ళిపోవాలి. నాకింట్లో బోర్ కొడుతుంది, నీతో పాటు నేను కూడా వస్తాను. కుదరదు బామ్మ, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. నేను తీసుకుని వెళ్ళలేను. అమ్మో, టైం అవుతుంది. అమ్మమ్మ, ఎందుకే అంత గట్టిగా అరిచావు? 9 అయింది బామ్మ. 9 అయితే ఏంటే? నేను అర్జెంటుగా వెళ్ళాలి బామ్మ. శ్రీవారు, నన్ను ఆశీర్వదించండి. బామ్మ, నన్ను ఆశీర్వదించు. పిలుస్తాను. ఓసే మనవరాలా, నేను కూడా వస్తానే, తీసుకెళ్ళవే. అమ్మో, కుదరదంటే కుదరదు బామ్మ. అమ్మో, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అక్కడికి. ప్రియా నన్ను తీసుకెళ్ళి. కుదరదని చెప్పాను కదా బామ్మ. కుదరదు, నాకు చాలా అర్జెంట్ పడింది. ఏ ప్రియా, ఎక్కడికో వెళ్తానని అలా పడుకున్నావేమిటే? నేను వెళ్ళేది నిద్రలోకి. అన్ని తింగర్ పనులు కాకపోతే పడుకోవడానికి అంత హడావిడి చేయాలి? ఎందుకు అలాగా? బామ్మ, కళలో ఎవరైనా ఫంక్షన్ కి పిలిస్తే రెడీ అవ్వకుండా ఎలా వెళ్తారు బామ్మ? ఎందుకైనా మంచిదని రెడీ అయి పడుకుంటున్నాను. మాయమ్మే, మా బుజ్జే, ఎన్ని తెలివితేటలు ప్రియా నీకు. మరేమనుకుంటున్నావు బామ్మ? ఈ ప్రియా అంటే తింగర్ తనానికి కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నీకు. వాడి మొహం, వాడంతే అంటాడు గాని నేను కూడా అందంగా ముసాబాయి వస్తాను, కలిసి నిద్రపోదామే. ఏంటి పడుకునేది? నువ్వు నీ మనవడు కలిసి ఈ రోజు నా ప్రోగ్రాం అంతా అప్సెట్ చేశారు. పదకినికి. ఓసే ప్రియా, ప్రియా ప్రియా, ఇది తింగర్ది కాదు, తిక్కల్ది. ఆహా, ఇంకో వేరే లెవెలు.
మల్లీశ్వరి చాలా ఓవర్ చేస్తున్నావు. ఈసారి వదిలేదే లేదు. ఫోన్ చేస్తూనే ఉంటాం. ఏంటి మాటి మాటికి ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు? ఎందుకు ఎన్నిసార్లు చేస్తున్నాడు? ఏంటి మల్లీశ్వరి చిరాకు పడతావేంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. నేనిప్పుడు మీ ఇంటి బయటే ఉన్నాను. వచ్చి కలువు, లేదంటే నేనే లోపలికొచ్చి అందరి ముందు మాట్లాడాల్సి వస్తుంది. అంత పని చేయకు, నేనే ఇప్పుడు బయటకు వస్తాను. సరే, త్వరగా రా. ఏం వెతుకుతున్నారండి? మొన్న మనకొచ్చిన టెండర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం వెతుకుతున్నాను. సరే సరే సరే, ఇదిగోండి. మీరు ముందు కాఫీ తాగండి, నేను వెతికిస్తాను. ఏమండి, ఇదేనా? కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.